గతంలో అంటే ఎర్రజెండా పార్టీలు అంటే మొత్తం అంటే ప్రజల సమస్యల గురించి ప్రజల తరపున కొట్లాడేటటువంటి ఆ భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు ఉండే. ఇప్పుడు ఎర్రజెండా పార్టీ అనగానే చాలామందిలో ఆ విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు? సరే, జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది, పార్టీ పోరాటాలే అణగారిన వర్గాల కోసం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ వర్గాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన సమస్యలను పోరాటాలు చేసేటువంటి పార్టీ. ఒక సుదీర్ఘమైన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది, భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. సరే, ఇవాళ అనేక త్యాగాలు, అనేక పోరాటాలు నడుస్తున్నటువంటి కాలం. అందువల్ల ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు, కార్మిక వర్గం, రైతుల పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి పరిస్థితితోనే పార్టీ ముందు నడుస్తారు. ఈ 10 సంవత్సరాల కాలంలో, ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ఈ దేశంలో అమలయ్యాయో, మొత్తం కూడా యువతరాన్ని, ప్రజల మొత్తాన్ని కూడా ఆర్థికవాదం వైపు పాలక పార్టీలు మళ్లించడం జరిగింది. అటు తర్వాత కమ్యూనిస్టులను కూడా బలహీనం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. సరే, దాని పరంగానే ఇలా కమ్యూనిస్టుల మీద ఒక రకమైన విశ్వాసాన్ని ఒమ్ము చేయటానికి ఒక ఏడు కూడా అనేక త్యాగాలు, బహుశా ఇప్పటికి కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే పార్టీలలో కమ్యూనిస్టులే. అది రైతు సమస్యలు కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, అది ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా పోరాటాలు నిర్వహించిన చరిత్ర. ఇలా చాలామంది రాష్ట్రంలో ఇలా పేదవాళ్ళందరికీ, గుడిసెలేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. చాలామందికి పేదవాళ్ళకు భూ సమస్యలు, ఓ రేషన్ కార్డు సమస్యని అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సరే, మనం అనుకున్నంత గతంలో జరిగినంత జరగకపోవచ్చు. కొంత ఏంటంటే ప్రజలు కూడా వచ్చినటువంటి కొంత పాలక పార్టీల మీద పెద్ద ఎత్తున భ్రమలు ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాలను సన్నగిల్లడానికి అనేక ప్రయత్నాలు చేశారు పాలక పార్టీ. అయినా కూడా ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు జరిగాయి. రైతాంగ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర ఉంది. ఈ మధ్యన మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం జరిగింది, రైతుల పోరాటాలు. మొన్న జరిగినటువంటి సమ్మె, మొన్న ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన సమ్మెలో లక్షలాది మంది కార్మిక వర్గం పాల్గొన్నది. ఇప్పటికి కూడా అనేక మంది రైతుల పోరాటాలు, అనేక ప్రజా ఉద్యమాలు. గతంలో మనం బషీరాబాద్ ఘటన, ఎలక్ట్రిసిటీ ఉద్యమ కార్యక్రమం, అనేక సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా బలమైన ఉద్యమాలు ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం రావడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలపై క్వశ్చన్ చేసే అంత ఉందా అని కమ్యూనిస్ట్ పార్టీలకి? ఎందుకంటే మీరు కొలాబరేషన్లో ఉన్నారు కాబట్టి అట్లా నేను అనేది. అంటే ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో అవగాహనతోని పొత్తు జరగడం జరిగింది తప్ప మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పార్టీగా సమర్థించే పార్టీ కాదు. న్యాయంగా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో 1-2 వాగ్దానాలు అమలైనగా ఇంకా చాలా వాగ్దానాలు. 6 గ్యారంటీల విషయంలో ఎప్పుడన్నా క్వశ్చన్ చేసినాం. మేము మండలే మాట్లాడినాం కదా. మండల్లో విద్యుత్ సమస్య, అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డుల సమస్య, బహుశా ఇంకా అనేక రైతులకు కూడా రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, వృద్ధుల పెన్షన్స్ కూడా అన్ని అమలు కాలేదు. అయితే ఈ ప్రభుత్వం కూడా అనేక వాగ్దానాలు, ఇలా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. కానీ కొంత సమయం ఇవ్వాలి. ఈ పార్టీ కూడా 2 సంవత్సరాలు గడిస్తే ఆ పార్టీ కొంత అవకాశం ఉంటుందని ఆలోచన చేయడం జరిగింది. అయినా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాలు చేస్తాం. సరే, ఎన్నికలలో అవగాహన వరకే కాంగ్రెస్తో పొత్తు, కానీ ప్రజల సమస్యల కాడికి వచ్చే వరకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షంగా ఉండే పోరాటాలు సాగిస్తుంది. కొత్తగూడెం విషయంలో మాత్రం బాగా మీరు సింగిల్గా పోటీ చేశారు, కొలాబరేషన్ లేకుండా. ఏంది అంత ధైర్యం ఎందుకు? ఎందుకంటే కొత్తగూడెమే కాదు, కొత్తగూడెం మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా, అంటే మున్సిపల్ ఎన్నికల గురించి అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో మాకు ఎక్కడ ఒప్పందం లేదు, ఏ గ్రామంలో సంబంధాలు లేవు. అయినా మా పార్టీ పోటీ చేసి గెలిచినాం, వాళ్ళ మీదనే గెలిచినాం. ఉదాహరణ నల్గొండ జిల్లా ఉంది, నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ పొత్తులు లేవు. ఉదాహరణ మునుగోడు నియోజకవర్గంలో కూడా పొత్తులు లేవు, అయినా మేము గెలవగలిగినాం. సరే, మమ్మల్ని ఓడగొట్టడానికి కూడా అనేక ప్రయత్నాలు, డబ్బులు, దశకం, సొంతంగా వ్యక్తిగతంగా వాళ్ళు డబ్బులు పెట్టారు. అయినా కూడా మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పోటీ చేసారు. కొన్ని ప్రాంతాలకు గెలవడం జరిగింది, కొన్ని ఓడిపోయాం. సరే, అందువల్ల ఈ ఎన్నికే కదా, ఆ ఎన్నికలు కూడా చాలా తీసుకున్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఇక్కడ పట్టణ ప్రాంతాలలో ఈ కొత్తగూడెం విషయంలో
కొద్దిగా బలంగా మన పార్టీ బలంగా ఉంది, శాసనసభ్యుడు కొద్దిగా బలమైన ప్రాంతం కనుక తప్పకుండా ఛాలెంజ్ చేయడం జరిగింది.